హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ పల్లవిస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి డాబా స్టైల్లో ఎగ్ కర్రీ అండి. ఈ ఎగ్ కర్రీని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్లో చాలా రకాల ఎగ్ కర్రీస్ కానీ అలాగే ఎగ్ దమ్ బిర్యానీ కూడా చేసి పోస్ట్ చేశానండి. ఆ వీడియోస్ ఒకసారి చూడని వాళ్ళు ఉంటే లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకుంటున్నాను. ఇది అంతా ఆయిల్లో ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసేయండి. ఇలా కలుపుకున్నాక ఇక్కడ ఎగ్స్ వచ్చేసి నేను ముందుగానే బాయిల్ చేసి ఇలా తొక్క తీసి పెట్టేసుకున్నానండి. ఎగ్స్కి పైన ఇలా ఘాట్లు పెట్టుకున్నాను చూడండి. ఇలా మీకు నచ్చినట్టుగా ఘాట్లు పెట్టుకోండి. నేనైతే ఇలా ఘాట్లు పెట్టాను. ఇలా ఈ ఎగ్స్ని ఈ ఆయిల్లో వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టే చేసుకోండి, లేదంటే చిట్లుతుంది. సో ఇలా ఎగ్స్ని ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఒక చిన్న చెక్క, 2-3 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నానండి. అలాగే ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోండి. ఎండుమిర్చి ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎండుమిర్చి వేసి చేస్తున్నాను. ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అలా కలిపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిట్పట్లాడనివ్వండి. ఇలా కరివేపాకు కూడా నూనెలో మంచిగా వేగాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా వేసుకొని నూనెలో మంచిగా మగ్గించుకోవాలి. ఇక చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నాను. మనం ఇంతకుముందు ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు వేసుకున్నాం కదా పసుపు. సో ఇప్పుడు కొద్దిగా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా ఉప్పు అలాగే కారంని ఇక్కడ వేసేసుకున్నానండి నేనైతే. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారంని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలపండి. మనం వేసిన ఉప్పు కారం అనేవి ఆనియన్స్కి మంచిగా పట్టాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని టమాటాని మెత్తగా మగ్గించుకోవాలి. చూడండి, టమాటా అనేది మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి గ్రేవీ కోసం నేను 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ కొంచెం గ్రేవీ పర్పస్ చేస్తున్నాను అనమాట. సో మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వాటర్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఈ గ్రేవీని మరిగించుకోవాలి. చూడండి, ఇక్కడ గ్రేవీ అనేది బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఎగ్స్కి మనం ఘాట్లు పెట్టాం కాబట్టి ఈ గ్రేవీ అనేది ఎగ్ లోపల వరకు వెళ్ళి మనకు తినేటప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. సో మనం ఎప్పుడు ఎగ్ కర్రీ చేసుకున్నా ఇలా ఎగ్స్కి ఘాట్లు అనేవి పెట్టుకోండి, చాలా బాగుంటాయి తినేటప్పుడు. సో ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇక చూడండి, ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోయింది కదా. సో మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. సో ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే మనకి డాబా స్టైల్ ఎగ్ కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి ఈ కర్రీని మీరు కూడా ఇలా నేను చేసినట్టుగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.